Roll camera, sound, action. హలో ఫ్యాంటాస్టిక్ పీపుల్. ఈరోజు మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ మన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు డైనమిక్ నందమూరి కళ్యాణ్ రామ్ గారు నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో ఈ రోజు రిలీజ్ అయిపోయింది. అండ్ మన యుఎస్ఏ ప్రీమియర్ షో చూసి మన ముందు రెడీగా ఉన్నాడు మిస్టర్ ప్రసన్. అండ్ రివ్యూ షేర్ చేసుకోవడానికి హియర్ మై సెల్ఫ్ భగవాన్ అండ్ హియర్ వి హావ్ మిస్టర్ ప్రసన్ విత్ అస్. నమస్తే. ప్రసన్, మూవీ నుంచి బయటికి రాగానే ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఏముందో చెప్తారా? యా భగవాన్, చాలా రోజుల తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పోలీస్ పాత్రలో డైనమిక్ కళ్యాణ్ రామ్ గారు కొడుకుగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఐపీఎస్ సినిమా రిలీజ్ అయింది. Hmm. అంతే ఉత్కంఠతో ఆ క్రేజ్ తో థియేటర్కి వెళ్ళడం జరిగింది. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇది రొటీన్ సినిమాగా, అంత మేటి నటుల్ని ఉపయోగించుకోలేని కథనంతో Hmm. Hmm. పేలవంగా నిరుత్సాహం మిగిల్చింది. ఐ థింక్ ఇట్స్ డిసప్పాయింట్మెంట్ అండి. అంటే ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్ గా ఉన్నాయి. మన విజయశాంతి గారు మళ్ళీ ఆ పోలీస్ గెటప్ లో రిలవెంట్ గా కనిపించేసరికి మంచిగా ఉంటుంది అనిపిస్తే, బట్ ఎందుకని ఎలా అనిపించిందండి అంటే? భగవాన్, ఒకటని కాదు, మ్, మనం అనుకున్నాం ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే ఇదేదో రొటీన్ గా ఉంది. ఆ, ఉమ్, కాకపోతే ఆ పోలీస్ పాత్రకి ఒక డైనమిజం ఉంటది. ఉమ్, లేడీ సూపర్ స్టార్ ఎంట్రీ చాలా రోజుల తర్వాత మళ్ళీ కొడుకు కూడా ఐపీఎస్ పాత్రలో వస్తే ఉమ్, ట్రైలర్ ప్రకారం అర్థమైపోయింది ఇది ఈజ్ టేకింగ్ ఓవర్ ద సిస్టమ్ అని. బట్ అవును. ఈవెన్చువల్ గా ఎండ్ లో ఆ తను అండర్ కవర్ కాప్ లాగో ఏదో అలా మలిస్తే సస్పెన్స్ గా ఉండి బాగుంటది అనుకున్నాం. ఉమ్, మన మనం ఆలోచనలు పక్కన పెడితే థియేటర్లోకి వెళ్తే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఉమ్, ఎక్కడా కూడా ఫస్ట్ అసలు ఫిల్మ్ లో క్వాలిటీ లేదు. డల్ ఉమ్, గా ఉంది. ఎప్పుడూ పాత 1990s లో సినిమా తీసినట్టు తీశాడు. ఉమ్, ఫస్ట్ మేజర్ మిస్టేక్ అది. అచ్చా. మనకి విజయశాంతి గారు ఎంత పవర్ఫుల్లో తెలుసు. ఉమ్, కళ్యాణ్ రామ్ గారు కూడా ఆవేశపూరితమైన పాత్రలు చాలా బాగా చేస్తారు. అవును. డైనమిక్ గా ఉంటారు. ఉమ్, వాళ్ళిద్దరిని వాళ్ళు అంత శక్తివంతంగా వాళ్ళు ఉన్నారు. ఉమ్, ఆ పాత్రలు కూడా అలా ఉన్నా గానీ పేలవమైన దర్శకత్వం, ఉమ్, బలహీనమైన స్క్రీన్ ప్లే, ఉమ్హు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వీక్ గా ఉంది. ఆ, కథ 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 కూడా అంటే రొటీన్ గా తెలిసిపోతూనే ఉంటది. ఉమ్, ఎక్కడా కూడా ఆసక్తి ఉండదు. అండ్ చాలా నిదానంగా ఉండిపోతుంటది. మనం మనం గెస్ చేయటం పక్కన పెట్టి గెస్ చేసింది కూడా అక్కడ సరిగ్గా ఉండదు. అచ్చా. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని తీసుకుంటే ఉమ్, ఎక్కడా కూడా మనల్ని కట్టుబడేటట్టు లేదు. అచ్చా. అంటే నాకేమనిపిస్తుంది అంటే కంప్లీట్ డైరెక్షన్ మిస్టేక్ లాగా అనిపిస్తుందండి. అండ్ వెన్ యూ సెట్ దట్ పాత సినిమా లాగా ఉంది అన్నప్పుడే, బికాస్ ఈ రోజుల్లో స్క్రీన్ వాల్యూ డెఫినెట్ గా చూస్తూనే ఉన్నారు. అండ్ మంచి నటులు ఉన్న యూటిలైజ్ చేసుకోకపోతే ఐ డోంట్ థింక్ సో. సో ఇంకా ఏమనిపిస్తుందండి అంటే మన విజయశాంతి గారు కానీ కళ్యాణ్ రామ్ గారు కానీ బాగా చేసిన సీన్స్ ఏమైనా ఉన్నాయి అట్లీస్ట్? ఆ బాగా చేసిన సీన్స్ వాళ్ళు ఎలాగో బాగా చేస్తారు. కథ విషయానికి వస్తే మన విజయశాంతి గారు ఐపీఎస్ తన కొడుకు అంటే ప్రాణం. ఏదైతే తన కొడుకు అవ్వాలనుకుంటారో అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కొడుకు అది అవ్వకపోగా ఈ తను తల్లి ఏదైతే కాకూడదు అనుకున్న పరిస్థితుల్లో ఆయన ఉండేటట్లు ఈ స్టోరీ ఉంటది. అంటే ఫైనల్ గా తల్లి కొడుకుకి పోరాటం లాగా కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది ఓకే. మనకి యూట్యూబ్ లో ట్రైలర్ లోనే కనపడింది. ఆ అది ఒక ఆసక్తిగా తీస్తే బాగుండేది కానీ అది రొటీన్ గా కనపడేటట్టే ఉంది ఈ ఫిల్మ్ టేకింగ్ వల్ల. అచ్చా. ఓకే. అండ్ లాస్ట్ పోర్షన్ ఆఫ్ ద మూవీ ఇంకో మిస్టేక్ చేసింది డైరెక్షన్ ఏంటంటే ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ కలిపి ఒక 40 minutes ఉంటుంది. అందులో ఆల్మోస్ట్ 30 minutes మనకి హీరో కనపడడు. ఓ. దానివల్ల ఏమవుద్దంటే ఇక్కడ జరుగుతున్న తతంగానికి మొత్తం కొన్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు సరే సీన్లు అన్ని అన్యాచురల్ గానే ఉంటాయి. దట్స్ ఓకే, అవును. అది ఫిల్మ్ అలా తీసుకోవచ్చు. డైరెక్టర్ వాళ్ళ లీనియన్స్ ఉంటుంది. కాకపోతే హీరోని హీరో విలన్ కొట్టడానికి అది తీసుకోవచ్చు కానీ విలన్లందరూ హీరోని కొట్టడానికి మాత్రం నేచురాలిటీ పెట్టాడు. కొట్టి నానా హింసలు పెట్టి ఆ విలనిజం చూపించాడు. చూపించి లాస్ట్ లో అన్నెసెసరీగా
ఆ అంటే తల్లి మీద ఉన్న ప్రేమని, ఆ బాండ్ని, సెంటిమెంట్ని పండించడానికి కోసమని ఉమ్, అంత డైనమిజానికి కోల్పోయే విధంగా ఉమ్, ఆ ఫిల్మ్ డిజైన్ చేశాడు. అచ్చా. అది వినడానికి బానే ఉంటది కానీ ఉమ్, నందమూరి కళ్యాణ్ రామ్ ఒక పవర్ఫుల్ గా ఉమ్, అందులో చూపించిన అప్పటి వరకు చూపించిన విధానాన్ని అది తీసుకొచ్చి ఒకేసారి స్లో డౌన్ చేసి కట్ చేసి పెట్టేసినట్టు ఉంటుంది. విజయశాంతి గారిని కూడా అంత పవర్ఫుల్, బోత్ ఆర్ దేర్ ఉమ్, వెరీ పవర్ఫుల్. ఒకేసారి ఆ బెలూన్ లోంచి గాలి ఊదేసినట్టు ఉమ్, డల్ చేసేసారు. అచ్చా. ఆ పాత్రలన్నీ ఆ, మనకే అర్థమవుతుంటది అన్నెసరీగా చేస్తున్నాడని. అవును. దెన్ నా ప్రకారం ఏం చేయొచ్చు అంటే, ఇది స్పాయిలర్ కాదు, ఇది నా స్టోరీ. ఉమ్, ఎప్పుడైతే నందమూరి కళ్యాణ్ రాము తల్లికి యాంటీగా ఉన్నట్టు ఉండి, ఉమ్, కానీ తల్లి ఏది కావాలనుకుంటుందో అది చేయటానికే యాంటీగా ఉంటే, ఉమ్, లాస్ట్ లో ఆ తల్లికి సంబంధించిన కోరిక మేరకు ఉమ్, ఆమె ఏదైతే అనుకుంటుందో ఉమ్, అవన్నీ వదిలేసి వచ్చేసినట్టు చూపించి, కానీ ఉమ్, వచ్చినా గానీ అవి కంటిన్యూ అవుతుంటాయి. బట్ ఈ మీన్ వైల్ తల్లి కూడా రియలైజ్ అయితే బాగుండు అనే ఒక ఇతివృత్తాన్ని తీయగలిగితే ఎంతో బాగుండేది ఈ ఫిల్మ్ కి. అచ్చా. యా. అండ్ అండ్ యా. యా, హీరో ఇస్ సో క్లెవర్ ఆల్సో ఈ ఫిల్మ్. అవునవును. కానీ చాలా కింది స్థాయి ఉన్న, అంటే ఐపీఎస్ రేంజ్ ఉన్న బుర్ర ఉన్న క్యాండిడేట్ కి ఉమ్, కానిస్టేబుల్ కనుక్కోగలుగుతాడు కానీ ఈయన ఉమ్, కనుక్కోడు అనమాట కొన్ని ట్విస్టులు. యా. అవి చాలా యా. బాధేసింది. ఓవరాల్ గా ఈ అస్- ఫిల్మ్ ఏంటంటే, ఉమ్, నందమూరి కళ్యాణ్ రామ్ తన ఉమ్, పాత్ర నటన అద్భుతం. ఉమ్, ఈ విజయశాంతి గారి గురించి మనం చెప్పకూడదు. ఉమ్, మిగతా నటులు కూడా బాగా చేశారు కానీ ఇక ఫిల్మ్ మొత్తం ఇది తీసేస్తే ఇట్స్ ఏ బిలో యావరేజ్ మూవీ. ఓకే. ఉమ్, నాకు ఫ్లాప్ అని చెప్పడం రాక, ఉమ్, కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారి మీద అభిమానంతో బిలో ఉమ్, యావరేజ్ అంట. ఓకే. అందుకోసమే 2/5 ఇస్తున్నాను నేను. అచ్చా. సో యా అండి, అంటే ఈ రోజుల్లో ఒక స్కోప్ ఆఫ్ లవ్ అంటే మనం ఇప్పుడు కంపారిజన్స్ అని కాదు, అనిమల్ మూవీ తీసుకున్నాం అనుకోండి, ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ ని ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ లవ్ చూపించి అంటే అంత హార్డ్ కోర్ గా అంత రేంజ్ ఆఫ్ లవ్ చూపించగలిగే స్పేసెస్ ఉన్నప్పుడు, ఒక మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ చూసినప్పుడు అంత రేంజ్కి వెళ్ళిపోగల అంత టఫ్ క్యారెక్టర్. అండ్ మీరు అన్నట్టు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్స్ అంటే వాళ్ళకి లిమిట్స్ కూడా ఉండవు. మీరు ఇప్పుడు Yep. అనిమల్లో అంటే లిమిట్స్ ఉంటాయి, బట్ వీళ్ళకి లిమిట్లెస్. సో అంత ఎక్స్ట్రీమ్ లవ్ ని తీసుకెళ్ళిపోయి పవర్ఫుల్ గా చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతాయి సినిమాలు. బట్ ఎందుకో కాంప్రమైజ్ అయ్యి చేయడం అనేది నాకు కూడా అంత మంచిగా అనిపించలేదు. యా. అంటే నువ్వు చెప్పింది ఒకటి ఉంది. ఆ ఇంటెన్సిటీ కావాలి దీనికి, అది ఎస్. లేదు. దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోరు లేదు, కామెడీ లేదు, సరైన సంగీతం లేదు. ఆ, చాలా మైనస్లు ఉన్నాయి. మనం అవును. చెప్పుకోవడమే మంచిది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ ఈ ఈ రోజుల్లో అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోనే సినిమాలు ఆడే డేస్ లో వాడకపోతే కష్టం అండి. మేబీ యా, ఈ డైరెక్టర్ కొంచెం కరెక్షన్స్ చేసుకోవాలని ఆ అనిపిస్తుంది స్క్రీన్ నాకు. క్వాలిటీ కూడా అసలు జీరో. ఓకే. ఓకే. అసలు నందమూరి కళ్యాణ్ రామ్ గారి సినిమాలంటే అసలు ఆయనకు మించి అన్కాంప్రమైజింగ్ చేస్తారు. ఎస్. ఎస్. ఇది ఎంత దర్శకుడు, ఆయన ఆయన రెడీగా ఉంటారు. దర్శకుడు లోకం, ఇది దర్శకత్వం యా. లోకం. యా. యా. ఫైన్. ఐ మీన్ లైక్ నాకైతే ఎందుకో మళ్ళీ విజయశాంతి గారి మూవీస్ ఎస్పెషల్లీ ఆవిడ అదే పవర్ఫుల్ గా ఉన్నారు కాబట్టి సక్సెస్ అవ్వాలండి. అండ్ ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారు కూడా సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతున్నారు, ఇది బ్రేక్ అవ్వకూడదు ఆ ఆయన గారికి. అసలు యా. ఆయన అసలు తప్పు పట్టలేవు అసలు. అవును. ఆయన పాత్ర గాని, ఆయన నటన గాని. ఈ ఎస్. కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి గారు నీకు అన్కాంప్రమైజింగ్ గా జస్టిఫైడ్. బట్ ఫిల్మ్ మాత్రం అంత విషయం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్ అండ్ ఫ్రెండ్స్. మీరు కూడా మన కళ్యాణ్ రామ్ గారి కోసం, ఎస్పెషలీ విజయశాంతి గారి కోసం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీని చూసి ఎంజాయ్ చేయండి. ఐ థింక్ ఎక్కడో వీళ్ళిద్దరిని ఆ ఆ కాంబినేషన్స్ చూసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది. బట్ స్టిల్ డైరెక్టర్ గారు కొంచెం ఇంకా బాధిస్తే బాగుంది అనిపిస్తుంది. మీకు మూవీలో ఏం నచ్చింది అనే విషయాన్ని కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకో మూవీతో మీ ముందు రెడీగా ఉంటాం. Please like it, share, subscribe, follow us to follow you guys. Thank you very much. నమస్తే. Sweet.